డిఎస్సీపై చర్చకు ఆలపాటి రాజా సవాల్. అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు రావాలి. వైసీపీ నేతల కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ. కడప జమ్మలమడుగులో ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్. దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు. కరీంనగర్ జిల్లా సమస్యలపై ఇవాళ మంత్రుల భేటీ. సచివాలయంలో సమావేశం కానున్న మంత్రులు. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో మీటింగ్. లోకేష్ ధనదాహంతో విజయ డైరీ అన్యక్రాంతం. హెరిటేజ్ కోసం నాశనం చేసే కుట్ర. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్ని నాని. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు. పాలమూరు నీళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. కృష్ణా జిల్లాలో హక్కులను సాధిస్తామన్న జూపల్లి. అధికారం ఉన్నప్పుడు ఏనాడు ప్రజల్లోకి రాలేదు. డిఎస్సీపై చర్చకు పిలిస్తే తోక ముడిచారు. జగన్ పై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. గంజాయి బ్యాచ్ తో జగన్ అరాచకాలు. డిఎస్సీపై ధర్నాలు సిగ్గుచేటన అరవింద్ బాబు. కక్షపూరితంగా తనను అరెస్టు చేశారు. రేవంత్ ఆదేశాలతో స్టేషన్ లో బంధించారు. సాయన్న విగ్రహం పునర్ప్రతిష్ఠించారన్న గువ్వల. విజయవాడలో వర్క్ ఫ్రం హోం పేరుతో భారీ మోసం. కోర్టులో వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. చెన్నూరులో కోర్టుల బెడద. ఇళ్లలోకి చొరబడుతున్న వానరాలు. భయాందోళనలో ప్రజలు. కృష్ణా జిల్లా పాగోలులో కుప్పకూలిన రావి చెట్టు. కొమ్మలు విరిగిపడి ధ్వంసమైన ఇల్లు. 6 ఏళ్ల చిన్నారికి గాయాలు. హిందూపురంలో అర్ధరాత్రి దుండగుల హల్చల్. పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి పరారి. 3 ప్రత్యేక బృందాలతో గాలింపు. సిరిసిల్ల జిల్లా వీర్నవల్లిలో టీచర్ల కష్టాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న తూకమర్రి వాగు. ప్రవాహంలో చిక్కుకున్న ట్రాక్టర్ టీచర్ల అవస్థలు. వెంటిలేటర్ పై మెడికో ప్రియాంక. కిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్న చికిత్స. ఆప్నియా టెస్ట్ నిర్వహించనున్న వైద్యులు. ప్రియాంక కేసులో నిందితులకు రిమాండ్. ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో పులి సంచారం. ఏలూరు జిల్లాలో ఆవు దూడను చంపిన పులి. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు. ఏలూరు ఉప్పుటేరులో ఆక్రమణల తొలగింపు. భారీగా మోహరించిన పోలీస్ రెవెన్యూ సిబ్బంది. హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణల తొలగింపు ప్రారంభం. మడకశిర కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ కేసు. ప్రధాన నిందితుడు అరెస్ట్. 30 లక్షల నగదు స్వాధీనం. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి. ఇంట్లో 98,344 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి నిల్వ 140 టీఎంసీ.